హోటల్లో లాగా పెసరట్లు మనం ఇంట్లోనే భలే క్రిస్పీగా పల్చగా చేసుకోవచ్చు. అదేలాగో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి 2.5 గ్లాసుల పచ్చపెసల్ని తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవటం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వచ్చింది. అలాగే 1 స్పూను మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఇంచు అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు పిండినంతా కూడా ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూను పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవటం వల్ల దోశలు మంచి కలర్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ని ఇలా బాగా కలుపుకొని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఎంత వీలైతే అంత పలచగా దోశలు వేసుకొని పైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని దోశ ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు